బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈడీ ముందు హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యారు. విజయ్ దేవరకొండను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ప్రకాష్ రాజ్ ను ఈడీ విచారించింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈడీ ముందు హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యారు. విజయ్ దేవరకొండను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ప్రకాష్ రాజ్ ను ఈడీ విచారించింది. ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో హీరో విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు సంబంధించి ఈడీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, ఈ విచారణ అనేది ఏ విధంగా కొనసాగుతుంది? ప్రధానంగా ఏ అంశాలను దృష్టిలో పెట్టుకుని విచారణ కొనసాగుతుంది? సినీ నటుల మీద ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. లాండ్ ఆర్డర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. పంజగుట్ట పోలీస్ స్టేషన్ తో పాటు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో 29 మంది మీద కేసులు నమోదు. ఇందులో భాగంగానే టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మీద పోలీసులు కేసు బుక్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత వాటి కాపీస్ ఆధారంగా ఈడీ అధికారులు సైతం ఇందులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందన్న ఉద్దేశంతో ఈసీఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఈసీఐఆర్ నమోదు చేసి ఇందులో వరుసగా పలువురు నటీనటులను విచారణకు పిలుస్తున్నారు. ఇప్పటికే ప్రకాష్ రాజు నటుడు సీనియర్ నటుడిని విచారణ చేసిన తర్వాత ఇప్పుడు విజయ్ దేవరకొండను విచారించబోతున్నారు. గతంలోనే ఒక నోటీసులు ఇచ్చినప్పుడు హీరో విజయ్ దేవరకొండ తనకు మరికొంత సమయం కావాలనేటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి నేపథ్యంలోనే 6వ తారీఖున ఉదయం 11 గంటల ప్రాంతంలో విచారణకు హాజరు కావాలి అనేటువంటి విషయాన్ని ఈడీ అధికారులు తెలియజేశారు. ఇక అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితమే హీరో విజయ్ దేవరకొండ ఈడీ ప్రధాన కార్యాలయానికి చేరుకొని ఆయన విచారణకు హాజరయ్యారు. ఆయన కేవలం ఒంటరిగా మాత్రమే ఈ యొక్క విచారణకు రావటం జరిగింది. విచారణలో ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా ఆయన పట్టుకొచ్చినటువంటి దాఖలాలు ఏం కనిపించట్లేదు. అయితే మీడియాతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ తాను విచారణ పూర్తయిన వెంటనే మీడియాతో మాట్లాడతాను, అసలు ఏం జరిగింది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో అనేది ఖచ్చితంగా తెలియజేస్తాను అనేటువంటి విషయాన్ని మీడియాకు తెలియజేశారు విజయ్ దేవరకొండ. ఇక విజయ్ దేవరకొండ గతంలో ఈ బెట్టింగ్ యాప్స్ జంగిల్ రమ్మీ బెట్టింగ్ యాప్, అలాగే ఇతర యాప్స్ 480B అనేటువంటి యాప్తో పాటు మరికొన్ని యాప్స్ను కూడా ప్రమోట్ చేసినట్లు కూడా ఐడెంటిఫై చేసిన తర్వాత మొదట తన మీద సైబరాబాద్ పరిధిలో మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దాదాపు 29 మంది మీద ఎక్కడైతే కేసులు నమోదయ్యాయో అదే ప్రాంతంలో విజయ్ దేవరకొండ సైతం ఆ లిస్టులో విజయ్ దేవరకొండ సైతం ఉన్నారు. ఇప్పుడు విజయ్ దేవరకొండను ఈడీ అధికారులు ఎటువంటి విచారణ చేయబోతున్నారనేటువంటి ఉత్కంఠ అయితే నెలకొంది. మొత్తం ఎన్ని గంటల పాటు విచారిస్తారనేది కూడా చూడాలి. గతంలో మొదటిసారి నటుడు ప్రకాష్ రాజును విచారించినప్పుడు కొన్ని గంటల పాటు ఆయన యొక్క విచారణ అనేది కొనసాగింది. సుదీర్ఘ విచారణ చేశారు. విచారణ చేసిన తర్వాత ప్రకాష్ రాజ్ వచ్చి మాట్లాడుతూ తాను అసలు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్కు సంబంధించి తను ఎవరి దగ్గర కూడా ₹1 తీసుకోలేదు, అదే విషయాన్ని ఈడీ అధికారులకు తెలియజేశాను అంటూ కూడా ప్రకాష్ రాజ్ తెలియజేయడం జరిగింది. గతంలో కొన్ని కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిగి ఉంటుంది. వచ్చినప్పటికీ కూడా ప్రకాష్ రాజ్ వచ్చి ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తూ తాను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ నిర్వాహకుల దగ్గర నుంచి కూడా ₹1 అనేది తీసుకోలేదు, దానికి సంబంధించిన ఆధారాలనే ఈడీ అధికారులకు సమర్పించాను, మరొకసారి ఎప్పుడు కూడా విచారణకు పిలుస్తామన్నటువంటి విషయాన్ని ఈడీ అధికారులు తనకు తెలియజేయలేదన్నటువంటి విషయాన్ని గతంలో ప్రకాష్ రాజ్ తెలియజేశారు. మరి ఇప్పుడు విజయ్ దేవరకొండను ఎంతసేపు విచారిస్తారు, ఆయన ప్రమోషన్స్ కు సంబంధించి ఎంత మేరకు లావాదేవీల మీద విచారిస్తారనే సస్పెన్స్ అనేది నెలకొంది. ఖచ్చితంగా మనకొచ్చినటువంటి సమాచారాన్ని బట్టి కొన్ని గంటల పాటు ఈ యొక్క విచారణ కొనసాగే అవకాశాలు ఉంది. ఎందుకంటే ఈ రోజు విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్ లో కొంత ఎక్కువ మొత్తంలో
పేమెంట్ రెమ్యూనరేషన్ తీసుకున్నటువంటి నటుడిగా ఉన్నారు కాబట్టి ఆయన అది వైపున సినిమాలతో పాటు మరోవైపు యాడ్ ప్రమోషన్స్ కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు కోట్ల రూపాయలు యాడ్స్ ద్వారా సంపాదిస్తున్న నేపథ్యంలోనే అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎంత పెద్ద మొత్తంలో ఆర్జించారు అనేటువంటి విషయం మీద కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ చూపు అనేది ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు ఈడీ అధికారులు సైతం ఆ కోవలో విజయ్ దేవరకొండను ప్రశ్నించుకునే అవకాశాలు ఉన్నాయి. ఎంగిల్ రమ్మీ యాప్ ద్వారా కావచ్చు, అలాగే అతను ప్రమోట్ చేసినటువంటి ఇతరుల యాప్ల ద్వారా ఎంత పెద్ద మొత్తంలో ఆదాయానికి నుంచి ఎంత పెద్ద మొత్తంలో ఆర్జించారు, అసలు ఈ బెట్టింగ్ యాప్స్ లో విజయ్ దేవరకొండ పాత్ర అనేది ఏ రకంగా ఉంది అనేటువంటి విషయాల మీద ఈడీ అధికారులు విజయ్ దేవరకొండను ప్రస్తుతం టాలీవుడ్ లోనే ఉన్నటువంటి యంగ్స్టర్స్ లో విజయ్ దేవరకొండకు మంచి పేరుంది, యూత్ ఫాలోయింగ్ అనేది. ఇటువంటి వ్యక్తి ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం ద్వారా యువత ఇబ్బందులకు గురైనటువంటి అవకాశం. మరోవైపు కొంతమంది ప్రాణాల మీదకు తీసుకున్నటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ద్వారా వీటిని బెట్టింగ్ యాప్స్లలో పెట్టుబడులు పెట్టి ఆ బెట్టింగ్లో ఆడటం ద్వారా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కుటుంబాల్లో కనిపించింది. కాబట్టి సో వీటన్నిటి మీద అసలు విజయ్ దేవరకొండ ఏం చెబుతారు అనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే రత్న, మరి విజయ్ దేవరకొండ వైపు వర్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా ఇప్పటికే విజయ్ దేవరకొండ బెట్టింగ్ యాప్స్కు సంబంధించి ఇప్పటివరకు ఆయన ఎక్కడ కూడా స్పందించలేదు. తన మీద కేసు నమోదైన తర్వాత అయితే గతంలో ఎప్పుడైతే సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో విజయ్ దేవరకొండ మీద కేసు నమోదైన సమయంలో ఆయన స్పందించలేదు. కానీ ఆయన యొక్క మేనేజర్లు ఒక పోస్ట్ను రిలీజ్ చేస్తూ ఖచ్చితంగా విజయ్ దేవరకొండ చేసినటువంటి ప్రమోషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రమోషన్స్ చేసేటువంటి ముందు ఆ ప్రమోషన్స్కు సంతకాలు పెట్టేటువంటి అగ్రిమెంట్లు కుదుర్చుకున్నటువంటి సందర్భంలో ఆ యాప్స్ కావచ్చు, లేకపోతే ఆ యాడ్స్ కావచ్చు, దేనికైనా సరే లీగల్ పరమైనటువంటి అన్ని అంశాలను పూర్తిగా పరిశీలించి ఖచ్చితంగా చట్టపరంగా ఎటువంటి చిక్కులు లేనటువంటి యాడ్స్లోనూ మాత్రమే ఆయన నటించడం జరిగింది తప్ప ప్రజలకు ఇబ్బందులు గురి చేసేటువంటి ఎటువంటి యాప్స్ యొక్క ప్రమోషన్స్లోనూ ఇల్లీగల్గా నడుస్తున్నటువంటి బెట్టింగ్ యాప్స్ ఎక్కడ కూడా విజయ్ దేవరకొండ ప్రమోట్ చేయరు అనేటువంటి విషయాన్ని ఆయన మేనేజర్ల ద్వారా ఒక పోస్ట్ను రిలీజ్ చేయించారు. సో మరి ఈ రకమైనటువంటి వర్షన్నే మరొకసారి మీడియాకు తెలియజేస్తారా? అసలు బెట్టింగ్ యాప్స్లో తన యొక్క పాత్రకు సంబంధించి ఏ అంశాలను ప్రస్తావిస్తారనేటువంటి ఒక క్యూరియాసిటీ ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రత్న.